ఓకే, రైట్. లక్ష్మణ్ గారు, ఆ, వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలైన తర్వాత చానాళ్ళు బయటకు కనపడలేదు ఎక్కడా కూడా. వైసీపీకి కూడా అంటి ముట్టనట్టుగానే వ్యవహరించారు. వల్లభనేని వంశీ గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ, అంటే నాకు అనిపించింది పర్సనల్గా, మనం కనుక గుర్తుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2019లో టీడీపీ మొత్తం కలిపి 23 21 మొత్తానికి వస్తే గెలిస్తే చాలా గెలిచిన వాళ్ళలో అతి తక్కువ మందిలో వల్లభనేని వంశీ ఒకడు. ఏది వైసీపీ హవాలో కూడా, అంత గాలిలో కూడా. ఆ తర్వాత కదండి వైసీపీ నుంచి, అదే టీడీపీ నుంచి వైసీపీకి ఆయన షిఫ్ట్ అయింది 2019 ఎలక్షన్స్ తర్వాత. సో అందు గురించి ఆయన్ని ఆడియో అంతా, అందరి ఆడియోలు ఆన్లైన్ ఉంచండి ప్లీజ్ పీసీఆర్. అలాగే ఆయన్ని అసెంబ్లీలో సెపరేట్గా కూడా కూర్చుండడం మనం చూసాం, ఆయన్ని ఏ పార్టీ కింద పరిగణించాలో అర్థం కాక. సో ఆయన మొదటి నుంచి కూడా ఆయన రాజకీయ ప్రయాణం అంతా టీడీపీతో కలిసి ఉంది, బాగా క్లోజ్ నిట్టెడ్గా ఉంది అనమాట. ఒక పార్టీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆయన ఉన్నాడు ఉన్నంతకాలం. సరే, పొరపచ్చాలు వచ్చిన తర్వాత టోటల్ ఆపోజిట్ వర్షన్ కనపడింది. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఆయన చాలా రిగ్రెట్ అవుతూ కూడా మన తర్వాత మాట్లాడాడు. భువనేశ్వరమ్మ అంటే ఇదే భాష. భువనేశ్వరమ్మ అంటే మాకు చాలా అభిమానం, నాకు ఉదయంతో సమానం. అలాగే పరిటాల రవి గారి భార్య మీద కూడా మాట్లాడినప్పుడు కూడా ఆవిడికి కూడా అలాగే సారీ చెప్పాడు. మేము వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవాళ్ళం, ఒక కుటుంబ వ్యక్తిగా ఉండేవాళ్ళం అని చెప్పేసి. మనం చూస్తే కూడా అలాగే కనపడేవాడు. పార్టీలో విభేదాలతో బయటకు వచ్చిన తర్వాత అయితే ఈ కేసులో హడావిడి, మొత్తానికి ఆయన ఆరోగ్యం క్షీణించడం, ఈ వల్లభనేని వంశీయేనా అని అనుకున్నటువంటి యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి ఇన్యాక్టివ్గా ఉండటం ద్వారా మళ్ళీ ఏమైనా రిగ్రెట్ అయ్యాడేమో, ఈ వైసీపీతో అసోసియేషనే నాకు ఈ దరిద్రాన్ని తీసుకొచ్చింది అనుకుని చెప్పేసి ఏమన్నా కొన్నాళ్ళు కామ్గా ఉండి దూరంగా ఉంటాడని అనుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కలవటం కానీ, 1-2 కార్యక్రమాల్లో పాల్గొనడం చూసాం మనం. సో ఆయన మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నాడు, వైసీపీలోనే ఆయన అసోసియేట్ కంటిన్యూ అవుతున్నాడు అని చెప్పేసి ఏమన్నా 2024 జూన్ 7 జరిగినటువంటి కేసు తిరగదోడారు అనుకోవాలా, లేదంటే కనుక యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవచ్చా సార్ మీకున్న నాలెడ్జ్లో? ఇప్పుడు యాదృచ్ఛికంగా ఏం జరగలేదు, కేసు తిరగదోడారు. ఇక్కడ సరే, అతను పార్టీ మారడం వేరు, దాని తర్వాత అతని ప్రవర్తన అంత పక్షిగా అతను మాటలు మాట్లాడడం మనం చూసాము. అవి చంద్రబాబు జీర్ణించుకోగలుగుతాడా, లోకేష్ జీర్ణించుకోగలుగుతాడా చెప్పండి? జీర్ణించుకోలేదు. అంత దారుణంగా మాట్లాడాడు. అవసరమా అవన్నీ రాజకీయాల్లో? చంద్రబాబు అవినీతి చేసింటే నువ్వు మాట్లాడు, ప్రభుత్వంలో నిర్లక్ష్యం జరిగింటే మాట్లాడు. ఇవన్నీ ప్రజలు అంగీకరిస్తారు. కానీ వ్యక్తిగతంగా వెళ్ళిపోయి మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి కూడా రోషం ఉంటుంది కదా. ఎవరికైనా వాళ్ళు అరే ఏదో విధంగా ఇతను ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తారు. అవకాశం ఇవ్వకూడదు. ఈ అవకాశం ఇచ్చాడు అంటే ఏంటి? అతను రాజకీయ నాయకుడిగా అహంభావం, ఆర్థికంగా బాగా ఉండటం, ఈ రెండు ఏం చేస్తాయంటే లెక్క పెట్టవు. నన్నేం చేసుకుంటారు అనేటువంటి ప్రతి రాజకీయ నాయకుడు వ్యవహరిస్తాడు. అధికారం చేతిలో ఉంటుంది, తర్వాత డబ్బు చేతిలో ఉంటుంది. అసలు ముందు ఈయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎందుకు వెళ్ళాడు వైఎస్ఆర్సీపీ కంటే, ఆ వెళ్ళినప్పుడు నాకు కొంత సమాచారం అప్పట్లో వచ్చింది. అప్పట్లో సోషల్ మీడియాలో వచ్చినట్టు గుర్తుంది, కానీ ఆయన చెప్తా ఇప్పుడు హైదరాబాదులో ఈ యొక్క కొంత ఈ భూముల వ్యవహారం చాలా ఉంటది ఇక్కడ. అంటే రకరకాల కారణాలతో ఆగిపోయి ప్రభుత్వ భూముల, ప్రైవేటు భూముల అనేటువంటి వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. పెద్ద ఎత్తున ఇతను కొంత భూమిని ఆక్రమించుకొని హైదరాబాద్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఏమైపోయింది, కేసీఆర్ కు జగన్ కు మంచి సంబంధం ఏర్పడినప్పుడు
కేసీఆర్ అవి క్లియర్ చేస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు ఇవి క్లియర్ చేయగలిగితే మీ దగ్గర మీ పార్టీలో చేరతాను, తర్వాత నేను ఏంటి తెలుగుదేశం పార్టీలో ఉండే లూపోల్స్ అని చెప్తాను అని చెప్పాడు అని ఒక సమాచారం వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ కు చెప్పి ఉంటాడు. ఆ భూములు క్లియర్ అయిన తర్వాత అనే సమాచారం కూడా ఉంది నా దగ్గర. అది కోట్లల్లో ఉంటుంది, తక్కువ తక్కువ కాదు, కోట్లల్లోనే. సో అంత ఆర్థికంగా అతనికి బెనిఫిట్ అయినప్పుడు లాయల్టీ అనేది ఉండదా? ఉంటది ఒకటి. రెండోది, మళ్ళీ ఆ విషయాలు తను ఆ పార్టీ నుంచి ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి పక్కకు వస్తే ఆ విషయాలన్నీ బయటికి తీస్తారేమో అనేది కూడా భయం ఉంటది కదా. ఇదిగో ఇవన్నీ ఉన్నాయి, ఇతను తప్పులు చేశాడని లీక్ చేసో ఇవన్నీ చేస్తాడు కదా. అందువలన వీళ్ళు ఎలా ఉంటారంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థము ఖచ్చితంగా అక్కడ మనకు కనిపిస్తుంది. సరే, స్వార్థం ఉంది, పోయావు, ఏదో బాగుపడ్డావు, అసలు ఆ మాటలు ఏంటండి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ శ్రీమతి మీద అవసరమా? ఎవరన్నా అంటే ఏమి ధనదాహం అనేది మనిషిని అలా తయారు చేస్తుంది. అరే, నువ్వు ఎవరి వల్ల రాజకీయాల్లోకి వచ్చావయ్యా? తెలుగుదేశం వల్ల రాజకీయాల్లోకి వచ్చావు. నీకు భిక్ష పెట్టింది ఆ పార్టీ, నువ్వు పైకి వచ్చింది ఆ పార్టీ. నువ్వు అవన్నీ మర్చిపోయి నువ్వు అంత దారుణంగా మాట్లాడడం అనేది ఎవరు అంగీకరించలేదు, అక్కడి ప్రజలు కూడా అంగీకరించలేదు. నీకు అక్కడ లోకల్ గా కూడా అసలు ఎంత దౌర్జన్యం. అసలు ఆ ఊరికి ఎంటర్ కావాలి అంటే, ఆయన ఏరియాకి ఎంటర్ కావాలి అంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలా అనేటువంటి పద్ధతులు నడిచింది కదా. అక్కడ ఎవరన్నా వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది కదా. అంత దారుణంగా ఎవరు కూడా వ్యవహరించకూడదు. ఏ పార్టీలో ఉన్నా నువ్వు నాయకుడుగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఏమనగా ప్రజలకు స్వేచ్ఛ ఉంటది. నువ్వు అందరిని భయపెట్టేసి నువ్వు ఏం జరిగితే అది అంటే కాకిని గద్ద అంటే గద్ద అనాలి, గద్దను కాకి అంటే కాకి అనాలి అనే పద్ధతిలో రాజకీయ నాయకులు వ్యవహరించడం, ఇది ఇప్పుడు మన కాంగ్రెస్ మిత్రుడు చక్కగానే చెప్పాడు. ఆ రాజకీయంగా ఆ విధంగా ఎంటబడుతున్నారు అతన్ని, ఆ రెడ్ బుక్ అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. ఎంటబడతారంటే మనిషిలో కసి ఉన్నప్పుడు ఏం చేస్తాడు? కసి ఉన్నప్పుడు అలాగే చేస్తాడా? కానీ ముందు ఇది పెట్టండి, తర్వాత అది పెట్టండి, రోజంతా లింక్ ఉన్నాడు. ఇప్పుడు కేసు పెట్టాలంటే ఎలా ఉంటుందంటే, సపోజ్ ఆయన ఫాలోయర్స్ అవతల తెలుగుదేశం వాళ్ళతో ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటాయి, కొట్టుకుంటారు, టక్కున కూడా చస్తాడు అనుకోండి. అంటే ఈయననే చెప్పి ఆదేశించి చంపమన్నాడు అని కూడా కేసులో పెట్టారు. అసలు తెలియకపోయినా కూడా ఆ విషయము కేసులో పెట్టే అవకాశం ఉంటుంది నాయకుల మీద. కేసులో పెట్టడం విచారణ, కేసులు, మా అరెస్టులు, బెయిల్లు ఇవన్నీ ఎదుర్కోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందువల్ల ఏంటి, ఇక్కడ ఎక్కడ ఒకరి దగ్గర నీతి ఒకరి దగ్గర అవినీతి అని కాదు, అందరి పరిస్థితి ఇవాళ మనకు అలాగే కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ నీకు కక్ష సాధింపు లేకుండా తప్పులు చేసి ఉంటే ఆ తప్పుల మీదనే కేసులు పెట్టి చర్యలు తీసుకోండి అనేది ఒక మంచి పద్ధతి, సంప్రదాయం కూడా. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు వదులుకొని ఎక్కబడితే అటు కేసులు పెట్టుకుంటూ అరెస్టులు చేపించుకుంటూ ఇవన్నీ చేస్తే రేపు పొద్దున ప్రభుత్వం మారింది అనుకో, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో, అప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. తను ఏం చేశాడు చెప్పండి? కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరండి కారణం? ఎంత దారుణమైన సంఘటన అది, ఒళ్ళు బగ్గుమంటది. అవునయ్యా, ఇవాళ రాజకీయాల్లో మంత్రులున్నా లేకపోతే ముఖ్యమంత్రి అయినా కూడా ప్రభుత్వ నిధుల నుంచి వాళ్ళు ఉండే ఇంటికి అన్ని వసతులు తీసుకుంటారు. అవి మళ్ళీ తిరిగి ఇస్తారా ఎవరన్నా? ఎక్కడ నిచ్చుంటారా ఎవరన్నా? నాకు తెలిసి ఎవరు అవి ఎవరో నీతి నిజాయితీ ఉన్న వాళ్ళైతే అవన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. ఒకవేళ క్వార్టర్స్ ఇచ్చింటే, సొంత ఇంటికి తీసుకొని అంటే ఎవరు వెనక్కి ఇవ్వరు. అవన్నీ లారీలు వేసి సెక్రటరీ పంపిస్తారా? ఏమో, ఏ సందర్భం లేదు. ఆయన స్పీకరు అలా అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పైన 30 అడుగుల ఐరన్ గ్రిల్ కట్టారు కదా, ఆ గ్రిల్ అన్నా వెనక్కి ఇవ్వాలి, లేకపోతే దాని డబ్బులన్నా కానీ వెనక్కి ఇవ్వాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే.
మరి ఇవాళ కదా ఇస్తారా? అక్కడికి కోటల శివప్రసాద్ గారు దాని వాల్యూ చెప్పండి, నేను పే చేస్తా అన్నాడు. వాటిని వెనక్కి పంపుతా అంటే రోజు కావాలని వేధించి వెంటబడి మానసికంగా వేధిస్తే చాలా అతను నాకు కూడా బాగా పరిచయము. తను ఎప్పుడు కూడా కరెక్ట్ లైన్ లోనే ఉంటాడు. ఒకసారి ఏం జరిగింది, మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇష్యూ వస్తే అది అంటే అది చేయకూడదు చట్ట ప్రకారము. సిఎంఓ నుంచి చేయమని చెబితే చేయనన్నాడు. చెయ్యను నేను, ఇది చట్టాన్ని వ్యతిరేకమని అంటే చేయనన్నాడు అనేటువంటి సమాచారం మీద చంద్రబాబు నాయుడు గారికి కోడెల శివప్రసాద్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అపాయింట్మెంట్ ఇవ్వడం మానేశాడు చంద్రబాబు నాయుడు గారు. నేను విట్నెస్, నేను ఎందుకు చెప్తున్నా నేను విట్నెస్ కాబట్టి చెప్తున్నా. అపాయింట్మెంట్ ఇవ్వడంలో ఆయనకు మంత్రికి నాకు దగ్గర బాధపడి చెప్పాడు ఇలా జరిగింది అని. నేను వెంటనే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఏంటి పద్ధతి అని అడిగాను. ఏంటిది, కేబినెట్ లో ఉన్నాడు, ఒక లిస్టులో ఎవరు తీసి ఆయన చెప్పేది కరెక్టే కదా, అది చేయొచ్చా చేయకూడదు కదా, ఎవరు చెప్పారు మీకు, మీ సీఎంఓ నుంచి చెప్పారు కదా, కొన్ని చేయలేరు అంటే మళ్ళీ లేదు పిలిపించుకొని ఆ రోజే ఆయన పిలిపించుకొని మాట్లాడి ఇద్దరి మధ్య అభిప్రాయాలు తొలగిపోయాయి. అప్పటి నుంచి కోడెల శివప్రసాద్ అరే ఇట్లా మధ్యలో ఎవరో ఒకరు చెప్పాలి, మన మానసికంగా మనం బయటపడతాము. మానసికంగా చాలా శోభలో ఉన్నాడు అప్పుడు కూడా. ఇప్పుడు ఎంత శోభకు గురైంటాడు చెప్పండి. ఇప్పుడు ఒక స్పీకర్ గా తను హుందాగా వ్యవహరించి స్పీకర్ పోస్ట్ లో ఉంటూ ఒక తప్పు కూడా చేయకుండా బాగా నడిపినటువంటి వ్యక్తి అసెంబ్లీని, అంత సీనియర్ మోస్ట్ నాయకుడు, నాకు తెలిసి అవినీతికి ఎక్కడ పాల్పడినట్టు ఒక్క సమాచారం నా దగ్గర లేదు. అతన్ని ఆ విధంగా వేధించచ్చా? వేధిస్తే తట్టుకోలేకనే కదా తను అలాంటి పని చేసుకున్నాడు. మరి అలాంటి జరిగినప్పుడు ఆ కుటుంబం కాదు, అసలు తెలుగుదేశం పార్టీకి పెద్దలకు కూడా అదే కోపం ఉంటది కదా. మా వాడిని వేధించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, మనం కూడా ఏదో ఒకటి చేయాలా అనేది ఉండగా రాజకీయాల్లో ఉంటది. కానీ ఉండకూడదు. ఇప్పుడు మన మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టయితే ఉండకూడదు. వీళ్ళు ఉండకూడదు అంటే అవతల వాడికి కూడా ఉండకూడదు, ఇద్దరికి ఉండకూడదు. ఇప్పుడు ఏమైంది, అట్లా కాదు, నువ్వు చేసావు కాబట్టి నేను చేస్తా, నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను చేస్తా. ఇప్పుడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, అస్సలు అవకాశం అక్కడ లేనటువంటి నాన్ ఎగ్జిస్టింగ్ కేసునేమి క్రియేట్ చేసి తీసుకొచ్చింది కాదు కదా. ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్ బ్యాక్. అది కూడా ఎప్పుడో కాదు, పోయిన సంవత్సరం జూన్ 7న ఇప్పుడు పెట్టారు అంతే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం చూద్దామండి. ఎప్పుడో ఆయన మీద కస్టోడియల్ టార్చరు, అప్పుడు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవు, ఆయన వెళ్ళి కేసు పెట్టినా తీసుకోలేదు. ఎప్పుడు పెట్టాల్సి వచ్చింది, 2.5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు పెడితే కానీ కేసు ముందుకు నడుస్తోంది. ఇప్పుడు అలాగని చెప్పేసి పాతది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు అని అంటే నేనేమంటున్నానంటే అక్కడైతే జరిగిన దాన్ని ఇప్పుడు ఆయనకి బయటికి తీసే మరుగున పడిన దాన్ని బయటికి తీశారని అనుకోవచ్చు. సో ఎనీవే దాదాపుగా ఒపీనియన్స్ అన్నీ దగ్గరగానే ఉన్నాయి.